హలో అందరికీ. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే టమాటా రసం అయితే చేసేసుకుందాం రండి. ముందుగా దీనికోసం 4 టమాటా ముక్కలు అయితే తీసేసుకోవాలి. బాగా వాష్ చేసేసుకొని చిన్న ముక్కలుగా అన్ని టమాటాలను కట్ చేసి పెట్టుకోవాలి. అందులోని కొద్దిగా వాటర్, చింతపండు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసేసి బాగా ఉడికించుకోవాలి. పైన స్కిన్ అనేది పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన టమోటా ముక్కలని అంతా మ్యాషర్తో ఇలా లేదంటే పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. తర్వాత అదే స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పసుపు, ధనియా పౌడరు, టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసేసి కొంచెం చికెన్ మసాలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునే వాటిలోనే మన దగ్గర రసం పౌడర్ ఉంటుంది కదా, రసం పౌడర్ కూడా వేసేసుకొని అలా ఉడికించుకోవాలి. తర్వాత మరొక కడాయి పెట్టుకొని పోపు కోసం కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇందులోనే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి లేదంటే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, 4 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకోవాలి. బాగా ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు అయితే పెట్టుకున్న దాంట్లోనే టమాటా రసంలో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 5 to 10 minutes వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా కరివేపాకు లేదంటే కొత్తిమీర వేసి బాగా ఉడికించుకున్న తర్వాత సింపుల్గా మీరు కూడా ట్రై